హైదరాబాద్ మాధాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కథనానికి సంబంధించి డీటెయిల్ వెర్షన్లోకి వెళ్లే ముందు ఒక డిస్క్లైమర్ చెప్పదలుచుకుంటున్నాం. అవును, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. హైదరాబాద్ మాధాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది ఓ బైక్. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో ఈ ఘటన జరిగింది. వీడియో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయింది. మృతులు బోరబండికి చెందిన రఘుబాబు ఆకాంక్షగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. వేగం కన్నా ప్రాణం మిన్నా అని ఎన్ని బోర్డులు పెట్టినా ఎంత చెప్పినా వినిపించుకోరే. ప్రాణం ప్రాణం ప్రాణం. ఒక్క అరక్షణం ఆలస్యం అయితే ఏమవుతుంది? కొంపలు ఏమైనా మునిగిపోతాయా అంటూ ఎంతమంది చెప్తూ ఉంటారు మనకి. ఒక్కసారి చూడొచ్చు, ఇద్దరు కూడా యువకులు. ఒక్క అర నిమిషం ఆలోచించుండి ఉంటే ఈరోజు వాళ్ళు ప్రాణాలతో ఉండేవాళ్ళు. కానీ వేగంతో వచ్చారు, ఆ డివైడర్ను ఢీకొట్టారు. ఒక్కసారి వేగంతో వచ్చారని చెప్పడానికి ఒక్కసారి మీరు ఆ బైక్ను చూడండి. ఇక్కడొక వ్యక్తి, అక్కడొక వ్యక్తి, ఇద్దరు అక్కడ ఎగిరి పడిపోయిన తర్వాత బైక్ దాదాపుగా ఒక 100 మీటర్ల దూరం వెళ్ళిపోయింది. ఈజీగా 50 మీటర్ల పైచిలికే ఉంటుంది. అది కూడా నిప్పులు చిమ్ముకుంటూ. అంటే అర్థం చేసుకోండి ఎంత వేగంతో వెళ్ళుంటారు, ఎంత వేగంతో వెళ్ళుంటారు. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మాధాపూర్లో మరి ముఖ్యంగా అర్ధరాత్రి పూట రోడ్డు కాస్త స్పేషియస్గా కనిపిస్తూ ఉంటుంది, కాస్త ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. రయ్యమని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, అరక్షణం ఆలస్యం అయితే ఏమవుతుంది? పోనీ ఒక ముందు బయలుదేరితే ఏమవుతుంది? ఆ ప్రమాదంలో ఇద్దరికి అక్కడొక్కసారి చూడండి. ఆ విజువల్ కూడా ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఇక్కడొక వ్యక్తి, వెంటనే అక్కడొక వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఘటనాస్థలంలోనే పడిపోయారు. ఆ ప్రమాదం ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వేగంగా వచ్చి ఆ బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకసారి ఆర్టీవీ చెప్పడం జరుగుతోంది, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆలోచించండి, బయటకు వచ్చే క్రమంలో హెల్మెట్ పెట్టుకుని ఉంటే, కనీసం హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఒక్క ప్రాణమైనా. బహుశా అక్కడ హెల్మెట్ కూడా కనిపించట్లేదు ఇద్దరికి సంబంధించి. మనం విజువల్ చూసే క్రమానికి ఇద్దరు కూడా బైక్ను ఢీకొట్టి ఇద్దరు పడిపోయిన విజువల్ మనం చూసాం. ఆ తర్వాత బైక్ చూడండి ఎంత దూరంలో నిప్పులు రాజుకుంటూ వెళ్ళిందంటే, ఎంత వేగంతో వెళ్ళింది. ఒక లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళుంటే బహుశా గాయాలతో అయినా బతికి ఉండేవాళ్ళు. ఈరోజు అటుగా వెళుతున్న వాహనాలు మీరు చూస్తే అదే స్పీడ్లో ఆటోలు కావచ్చు, ఈ బైక్ ఏ స్పీడ్లో వెళ్తుందో ఆపోజిట్ సైడ్లో చూడండి ఆటో కూడా అదే వేగంతో వస్తుంది. ఎవ్వరికెవరు రాత్రి 1:02 ఆ ప్రాంతంలో హైదరాబాద్ రోడ్ల మీదకి రావాలంటేనే అరచేతుల్లో ప్రాణాలను గుండెల్ని అరచేతుల్లో పెట్టుకుని వచ్చినట్టే. ఏ జంక్షన్ చూడండి, ఏదో రేసు కార్లు వెళ్తున్నాయా లేకపోతే రేసింగ్ అవుతుందా అన్న లెక్కలో ఉంటూ ఉంటాయి. ఎవరూ లేరులే, మనకేం కాదులే, అందుకే అంటూ ఉంటారు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట్ అంటూ కూడా. అంటే ప్రమాదాన్ని కూడా ఊహించే సిచ్యువేషన్ ఉండాలి. అంటే జరగదు అనుకున్న దాన్ని కూడా ఊహించాలి. ఆ ఊహించగలిగితే ప్రమాదాన్ని మనం పూర్తిగా నివారించకపోవచ్చు, కానీ దాన్ని మినిమైజ్ అయితే చేయొచ్చు, తగ్గించవచ్చు, ఆ ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు. ఈరోజు కనుక ఆ రోడ్డు ఖాళీగా ఉంది అనుకునే ఆ ఇద్దరు యువకులు కూడా వెళుతున్న క్రమంలో ఒక్కసారి కాస్త వేగాన్ని తగ్గించి వెళ్ళుంటే కనుక ప్రమాదం జరిగిన గాయాలతో బయటపడి ఉండేవాళ్ళు. ఈరోజు ఇద్దరు యువకులు, ఆ కుటుంబం ఎన్ని ఆశలు ఉంటాయి. నా కొడుకు వస్తాడని చెప్పి ఆ తల్లి, నా కొడుకు నన్ను చూసుకుంటాడు పెద్దయ్య కానీ ఆ తండ్రి. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒక్కసారి. బంగారు లాంటి భవిష్యత్తు. వేగం. నేను చాలా ఫాస్ట్గా వెళ్తారా, నా స్పీడ్ నువ్వు అందుకోలేవురా, ఎంత స్పీడ్లో వచ్చానరా అంత గర్వంగా చెప్పుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ ఇంకోసారి గర్వంగా చెప్పుకోవాలనుకుంటే ఆ వేగం మీ ప్రాణాలు తీయకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు అది చెప్పుకోగలరు.
అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వేగంతో ప్రయాణించే సందర్భంలో కంట్రోల్ తప్పిందనుకోండి, ఇన్నాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిన ఆ వేగమే అంత వేగంగా మీ ప్రాణాలను తీసేస్తుంది. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, కానీ వినిపించుకునే ప్రయత్నం చేయండి. లిమిట్ స్పీడ్లో వెళ్ళినంత మాత్రం నష్టమే లేదు కదా. కాళ్ళతో నడుచుకుని వెళ్ళే సందర్భం కన్నా మోటార్ బైకుల మీద వెళ్ళేంత సిచ్యువేషన్కి వచ్చాం మనం. బైకుల సంగతి ఇలా ఉంటే కార్లు కావచ్చు, ఒకసారి కార్లు చూడండి. కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, రాత్రిపూట రోడ్ల మీదకి వచ్చే క్రమంలో ఒకసారి చూస్తే కొన్ని సందర్భాల్లో గుండె గుబేలమంటుందన్నమాట. పక్క నుంచే రయ్యమని వెళ్ళిపోతూ ఉంటాయి. రోడ్డు మీద నడుచుకు వెళ్ళే వాళ్ళకైతే ఇంకా భయం. మరి ముఖ్యంగా ఫుట్పాత్ మీద వెళ్ళే వాళ్ళైతే ఓకే, కానీ ఫుట్పాత్ లేకుండా ఒక చిన్న చిన్న రోడ్ల మీద వెళ్తున్న క్రమంలో కూడా పరిస్థితి తలుచుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మీరు గమనిస్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, లేకపోతే ఇటు కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే బంజారా హిల్స్ కావచ్చు, ఇటు పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఈ మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ చూడండి ఏ స్థాయిలో ఎంత వేగంతో వస్తూ ఉంటారో. ఒకసారి మీరు ఆ ప్రమాదాన్ని చూస్తున్నారు. ఇద్దరు కూడా ఘటనా ప్రదేశంలోని వాళ్ళు మృతి చెందారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అటువంటి సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే, అలా సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా పిల్లలకి ఎంత చెప్పినా వినని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, అదిగో TS02FE8983 కాస్త బుల్లెట్ లాగే మనకు కనిపిస్తోంది. డుడ్డు అని వెళ్తూ ఉంటుంది. దాన్ని ఇంకా పరిగెట్టించాలి, దాని వేగాన్ని ఇంకా పెంచాలి. కానీ ఏ లాభం? ఆ ఆనందం ఏమైపోయింది? ఈరోజు ఆ ఇద్దరి ప్రాణాలు ఆ అతివేగం నిజంగా బైక్ మీద వెళ్తున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది. ప్రయత్నం చేసిన సందర్భాలు, మరి ముఖ్యంగా కాస్త లిమిటెడ్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు, పక్కనున్న నైట్ టైం వెళ్తున్నప్పుడు, ఆ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇంకెంత బాగుంటుంది. కాస్తంత లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అఫ్కోర్స్ అందరం ఫీల్ చేస్తుంటాం. కానీ ఈరోజు అతివేగంతో వెళ్ళిన కారణం, అక్కడ అతివేగం కారణం క్లియర్ కట్గా మనకు అనిపిస్తోంది. ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని కోరుకుందాం. ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మీరు చూస్తున్నారు ఆ బైకే ప్రమాదానికి గురైన బైక్. ఆ బైక్కి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మాధాపూర్లో ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా రాత్రిపూట నైట్ లైఫ్ అంటూ ఉంటారు. హైదరాబాద్లో నైట్ లైఫ్ని చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అలా బయటకు వచ్చిన వాళ్ళు సరదాగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సరదా కాస్త ఇప్పుడు వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఈరోజు ఘటనా ప్రదేశంలోనే వాళ్ళు మృతి చెందారంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ బైక్ మీద దాదాపుగా 3, 4, 5, 6 చలాన్లు 6 చలాన్లు ఉన్నాయి. 21 డిసెంబర్ 2023, దాంతోపాటు రీసెంట్గా జూలై వరకు కూడా, గతేడాది 2023 డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఈ ఏడాది జూలై 23 వరకు కూడా మొత్తం 6 చలాన్లు ఈ బైక్ మీద ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దాంట్లో మాధాపూర్ ఒకటి ఉంది. దాంతోపాటు ఈ లొకేషన్స్ ఒకసారి మీరు చూడొచ్చు. ఆ బైక్ మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. మాధాపూర్కి సంబంధించి, మాధాపూర్ టీఆర్పీఎస్ లిమిట్స్కి సంబంధించి ఫస్ట్ చలాన్ పడింది. ఆ తర్వాత ఎస్బీఐ కాలనీకి సంబంధించి పర్వత్ నగర్ దగ్గర, ఆ తర్వాత మళ్ళీ శ్రీనగర్ కాలనీ, ఎస్డి హాస్పిటల్, దాంతోపాటు మాధాపూర్ దగ్గర రాంపల్లి జంక్షన్, మొత్తం 6 చలాన్లు అయితే మాత్రం ప్రస్తుతం నమోదయ్యాయి. కానీ ఆ విజువల్ చూడండి, ఆ ప్రమాద తీవ్రత చూడండి. అంటే ఎంత వేగంతో వచ్చి ఢీ కొట్టారు అనేది క్లియర్ కట్గా మనకి విజువల్లో కనిపిస్తోంది. ప్రమాద స్థాయిని మనకి చెబుతోంది అక్కడ ఏం జరిగిందనేది. సో ఒక్కసారిగా కుటుంబంలో విషాదాన్ని నింపింది. దానికి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం
ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఆ కుటుంబాలు ఏమంటున్నాయి? హైదరాబాద్ మాదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి పూట ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో దాంట్లో కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఒక్కసారిగా అర్ధరాత్రి పూట రోడ్ అంతా కూడా నిర్మానుషంగా ఉంటుంది, ఎవరు ఉండరు కాబట్టి. అందులో చాలా మంది కూడా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. దానికి గల కారణం మద్యం తాగి సేవించడం, మరొకటి అర్ధరాత్రి పూట జనాలు ఎవరు కూడా రోడ్ల మీదకి రారు కాబట్టి రోడ్ అంతా కూడా ప్రశాంతంగా నిర్మానుషంగా ఉంటుంది కాబట్టి ఇలా స్పీడ్ గా వెళ్తూ ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో నిన్న మాదాపూర్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఇద్దరు వ్యక్తులు చూడొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే బుల్లెట్ బైక్ ఉందో అది ఎంత స్పీడ్ గా ఎంత వేగంగా వచ్చి డివైడర్ ని గుద్ది ఒక్కసారిగా ఇద్దరు కూడా రోడ్డు మీద ఎగిరి పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి డివైడర్ పక్కనే పడ్డారు, ఇంకొక వ్యక్తి ఒక్కసారిగా ఎంత అంటే దాదాపుగా ఈడ్చుకొని వెళ్లిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. బండి కూడా ఒక్కసారిగా దాదాపు కొన్ని అడుగుల దూరంలో కూడా పడింది, దాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి ఇంత దారుణంగా యాక్సిడెంట్ జరిగింది అంటే, డివైడర్ ని గుద్దింది అంటే ఎంత స్పీడ్ లో వెళ్తున్నారు అనేది కూడా మనం ఊహించుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఎవరైతే బండి డ్రైవ్ చేస్తున్నాడో అతను మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందగా మరొక వ్యక్తి హాస్పిటల్ కి తరలిస్తున్న నేపథ్యంలోనే తను మధ్యలోనే చనిపోయాడు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మృతులు ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా బోరబండకు చెందిన రఘుబాబు అలాగే ఆకాంక్షగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పినప్పటికీ ఇంట్లో మేము బయటికి వెళ్తున్నాము అని చెప్పి మామూలుగా అలా సరదాగా బయటకు వచ్చి మద్యం సేవించి ఇలా స్పీడ్ గా ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఇలా యాక్సిడెంట్ జరిగింది అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కేసు నమోదు చేసుకొని పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ దేవిక, మొత్తం అయితే మాత్రం హైదరాబాద్ మాధాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అర్ధరాత్రి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది బైక్. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో ఈ ఘటన జరిగింది. వీడియో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. మృతులు బోరబండకి చెందిన రఘుబాబు, ఆకాంక్షగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.